ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ క్షణం నుంచి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు. మీరు ఈ వీడియోను చూస్తున్నారు అంటే శివశక్తి స్వయంగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందన్నమాట నిజం. గత కొన్ని నెలల్లో మీరు చేసిన ప్రతి కష్టం, ప్రతి పోరాటం, ప్రతి కన్నీళ్ళు ఏదో ఒక మూలన నిలిచిపోయింది. ఎవరు అర్థం చేసుకోలేని బాధ, మీరు ఒంటరిగా భరించిన బాధ, మీరు చూపించిన గాయాలు, ఈ రోజు నుంచి అవన్నీ ముగింపు దశలోకి వచ్చేస్తున్నాయి. ఈ రాశి వారికి డిసెంబర్ 2, 3, 4, 5 ఇవి మాత్రమే రోజులు కాదు. ఇవి మీ జీవితానికి కొత్త భవిష్యత్తుకు తిరగబోయే ద్వారాలు. ఈ 4 రోజులు మీ ఆత్మలో నిద్రపోయిన శక్తిని మేల్కొల్పే రోజులు. మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి మేలుకునే సమయం. ఎవరు ఊహించని ఒక పరివర్తన మీ దారిలోకి వస్తున్న సంకేతం. ఈ వీడియోలో మీరు వినబోతున్నది కేవలం రాశి ఫలితాలు కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక దివ్య సందేశం. మీ భవిష్యత్తుకు సంబంధించిన నిజాలు. మీరు ఎదురు చూస్తున్న శుభవార్తలకు మొదటి ఘట్టం. ఈ వీడియోలో ప్రతి మాట, ప్రతి సూచన, ప్రతి అధ్యాయం, పలువురు నిపుణుల జాతక విశ్లేషణ, గ్రహగతుల లోతు పాఠాలు, తపస్సు చేసిన మునుల గ్రంథాల్లో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను స్వీకరించి మీకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఈ రాశి భవిష్యత్తు సూత్రం. మీ ఇంట్లో ఒక శక్తి తిరుగుతుంది. ఎవరో ఒకరు మీ దారిలోకి రావడానికి శక్తులు పనిచేస్తున్నాయి. ఒక యశక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాడు. మీ ఇంట్లో అడుగు పెట్టబోయే కొత్త వ్యక్తి చెప్పే ఒక మాట మీ భవిష్యత్తును ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీరు ఓపికగా పూర్తిగా చూస్తే మీ జీవితంలో ఒక చుక్కల్లా కనిపిస్తున్న ఆశ ఇప్పుడు సూర్యుడి వెలుగులా మీ మీద ప్రసరిస్తుంది. ఈ క్షణం నుంచి మీలో ఒక మార్పు ప్రారంభమవుతుంది. మీరు అనుభవించబోతున్న కేవలం రాశిఫలం కాదు, మీ జీవితం తిరిగి పైకి లేచే ఆధ్యాత్మిక పునర్జన్మ. ఇది 100% ఇదైతే దైవానుగ్రహం. మీరు నమ్మిన నమ్మకపోయినా గ్రహాలు పనిచేయకపోవడం ఆగవు. దేవుడు పూజ చేసుకోవడం మాత్రం ఆగదు. కాబట్టి ఈ రాశివారు శ్వాస తీసుకోండి. ఈ క్షణం నుంచి మీరు ఒక కొత్త ప్రయాణంలోకి అడుగు పెడుతున్నారు. మీ అదృష్టం, మీ ధైర్యం, మీ శక్తి ఇప్పుడు మీ వైపు వస్తుంది. ఇప్పుడు వచ్చే 4 రోజులు మీ జీవితంలో ఏ మార్పులు తెచ్చిపెడతాయో లోతుగా తెలుసుకుందాం. ఈ రాశి ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి. ఈ రాశి వారి ఇంట్లో గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న చిన్న చిన్న మార్పులను మీరు గమనించి ఉండవచ్చు. 1-2 వస్తువులు చలనంలోకి వచ్చాయి. ఇంట్లో వాతావరణంలో ఒక అపరిచితమైన వేడి, ఒక శాంతి, ఒక ఆకస్మిక ఉత్సాహం. ఇది ఎవరో బయట నుంచి తీసుకొచ్చిన శక్తి కాదు. ఇది మీ ఇంట్లో చాలా కాలంగా నిద్రపోయిన ఒక ఆధ్యాత్మిక శక్తి మేలుకొంటున్న సమయం. ఈ శక్తి ఎందుకు మేలుకొంటుంది? ఈ రాశి వారికి సూర్యుడు మీకు అంతా కూడా గ్రహాలు మీకు అన్ని అనుకూలంగా శక్తిని పూర్తిగా ఇవ్వలేకపోయారు. మీరు చేసిన ఫలితాలు కూడా మంచి ఫలితాలు రాలేకపోయాయి. కాబట్టి ప్రయత్నాలు చేశారు కానీ ముందుకు రావడం ఆలస్యమైంది. ఈ నిలకడ కారణంగానే మీ ఇంట్లో ఆ శక్తి ఒక మూలలో నిలిచిపోయింది. గ్రహగతులన్నీ మార్చడంతో ఆ శక్తి కూడా మీకు మళ్ళీ చలనం పొందుతుంది. ఈ శక్తి చెడు కాదు, ఇది ఒక మార్గపు శక్తి. మీ జీవితాన్ని, మార్గాన్ని, ఒక ఆలోచనలను, మీ భవిష్యత్తుల నిర్ణయాలను కొత్త దిశగా తీసుకెళ్లడానికి వచ్చిన శక్తి. కొన్నిసార్లు ఈ రహస్య శక్తి మొదట్లో మీరు అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ అది మీ జీవితంలో పాత సమస్యలను బయటకు తీసి కొత్త దారిని చూపించేది. ఇది మీ ఇంట్లో తిరుగుతున్నది కాదు. ఈ రాశి వారికి అంతరంగ బలం మళ్ళీ మేల్కొంటుంది. మీరు ఎంతకాలం నిదానంగా నడిచారు, ఇప్పటి నుంచి అంత వేగంగా ముందుకు వెళ్తారు. ఎస్ అనే వ్యక్తి ప్రవేశం మీ జీవితంలో మార్పు. ఈ రాశి వారికి ఈ సమయంలో ఎస్ అని అక్షరం మొదలయ్యే ఒక వ్యక్తి ప్రత్యేకంగా ప్రభావితం చేయబోతున్నాడు. ఈ ప్రభావం అనేది కేవలం సంభాషణ, స్నేహం లేదా పరిచయం మాత్రమే కాదు. ఇది ఒక గాఢమైన ఆత్మీయ సంబంధం లేదా జీవిత మార్గంపై నిర్ణయాత్మక సూచన. ఈ వ్యక్తి ఎందుకు మీ దారిలోకి వస్తున్నాడు? ఎందుకు అంటే మీలో ఉన్న మార్పు శక్తిని మొదటిగా గుర్తించే వ్యక్తి ఇతడే.
మీరు కూడా గమనించని ఒక అంతర్గత మార్పును అతడు గుర్తిస్తాడు. మీతో ఒప్పందం వంటి అనుభూతి, ఆ వ్యక్తి మాటలో ఒక విశ్వాసం, ఒక బలం ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తారు. స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఉద్యోగం లేదా వ్యాపార అవకాశం అయి ఉండవచ్చు. కానీ ఇతని మాటల వలన మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తుకు పూర్తిగా మార్చేస్తుంది. ఇది సహజ సంబంధమైనది కాదు. మీ గ్రహగతులచే ముందే నిర్ణయించబడిన ఆత్మీయ సంబంధం. మీ ఇంట్లో అడుగుపెట్టబోయే చెప్పే విషయం. డిసెంబర్ 2 నుంచి 4 మధ్యలో ఒక వ్యక్తి అడుగు పెడతాడు. ఇది తప్పనిసరిగా మీరు ఆహ్వానించిన వ్యక్తి కావాలన్నది కాదు. ఇది కుటుంబ సభ్యులు కావచ్చు, పొరుగువారు కావచ్చు, మీకోసం వచ్చిన ఒక సమాచారదారుడు కావచ్చు. అతడి రాకనైతే యాదృచ్ఛికంగా అయితే కాదు. అతడు చెప్పే ఒక మాట, సూచన, ఒక సమాచారం మీ మస్తిష్కంలో నిలిచిపోతుంది. ఆ మాట మీలో నెలల తరబడి ఉన్న సందేహాలకు, మీ ముందున్న నిర్ణయాలకు సమాధానంగా మారుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక క్లారిటీ ఆ మాట ద్వారా వచ్చేస్తుంది. మీరు అడిగిన సమాధానం రాకపోయినా ఎన్నో ప్రశ్నలకి ఈ వ్యక్తి అనుకోకుండా జవాబిస్తాడు. అతడి మాట సాధారణంగా అనిపించిన ఆ మాట మీ భవిష్యత్తు దారిని ప్రతిక్షణం మార్చగల శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఈ శివశక్తి పంపిన ఒక దూతలా పనిచేస్తాడు. ఈ జీవితాన్ని మార్చే 4 రోజుల జ్యోతిష్య రహస్యం. ఈ రాశి వారికి వచ్చే ఈ 4 రోజులు సాధారణ రోజులు కాదు. ఇది సూర్యుడు, గురు, శని గ్రహాల ప్రత్యేక సమీకరణం. ఈ సమీకరణం జీవితంలో ఒక్కసారి మాత్రం వచ్చే అవకాశాలను తెస్తుంది. గత సంవత్సరాల కష్టాలను సమతుల్యం చేస్తుంది. ప్రతి క్షణం మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. మీరు చేసిన దాని దాకా కష్టాలు వృధాగా పోలేదు. అవన్నీ ఇప్పుడు ఫలితాలుగా మారే సమయం వచ్చింది. ఈ 4 రోజుల్లో మీ జీవితం ఇలా జరుగుతుంది. ఒక పెద్ద సమస్య నుంచి బయటపడడం, మీరు ప్రయత్నించిన పని ఒక్కసారిగా ముందుకు సాగడం, మీ మీద నమ్మకం పెరగడం, పాత మిత్రులు లేదా సంబంధం మళ్ళీ దగ్గరవ్వడం, ఆర్థికంగా ఒక శుభవార్త రావడం. ఈ శక్తి 4 రోజులు మాత్రమే కాకుండా మీ జీవితంలో 6 నెలల మార్పుకు ఒక ప్రారంభమవుతుంది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 2న మీరు ఉదయం లేవగానే ఒక ప్రత్యేకమైన ధైర్యం మీలో కనిపిస్తుంది. ఇది సాధారణమైన ధైర్యం కాదు. ఇది గతంలో మీకు లేకపోయిన నిర్ణయ శక్తి. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం ఒక పనిలో మంచి మార్పును తెస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఒక బాధ్యత లేదా చిన్న ప్రాజెక్టు రూపంలో అవకాశం వస్తుంది. వ్యాపారం చేసేవారికి ఒక కొత్త కస్టమర్ లేదా లాభదాయకమైన డీల్ వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ శక్తితోనే ఒక పనిని పూర్తి చేస్తారు. ఆ రోజు మీరు స్వభావంలో మీలో మంచి మేల్కొంటుంది. ఆగిపోయిన దారిలోనే ముందుకు వెళ్ళే సమయం ప్రారంభమైంది. డిసెంబర్ 3 ఎదురు చూసిన సందేశం. డిసెంబర్ 3 అనేది ఈ రాశి వారికి ఒక సంకేతాల రోజు. గత కొన్ని వారాలుగా మీ మనసులో నిలిచిపోయిన ఆ వ్యక్తి గురించి, ఆ పని గురించి, ఆ అవకాశం గురించి మీరు నిరీక్షిస్తున్న ఒక సమాచారం ఈరోజు మీకు అందే అవకాశం చాలా బలంగా ఉంది. గత నెలలో మీరు ఎవరికైనా ఒక అభ్యర్థన చేశారా? ఉద్యోగానికి అప్లై చేశారా? వ్యాపారంలో ఒక ఆఫర్ పంపారా? లేదా ఒక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? అయితే ఈరోజు ఆ ప్రయత్నానికి స్పందన వస్తుంది. అది ఒక కాల్ రూపంలో ఉండొచ్చు, ఒక మెసేజ్ రూపంలో ఉండొచ్చు, లేదా మీకోసం ఎవరైనా సమాచారం తీసుకొచ్చి చెప్పవచ్చు. ఈ సందేశం మీ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తుంది. ఈ రోజున మీరు చేసేది ఏమీ లేదు, కానీ జరిగిన ప్రతిదీ కూడా మీ పక్షంలో పనిచేస్తుంది. ఇది మీ భయం తగ్గించే రోజు. మీ ప్రయత్నం మళ్ళీ ముందుకు సాగడానికి ఇది ఒక ప్రారంభం. డబ్బు విషయాల్లో కూడా ఈరోజు ఒక శుభారంభం. ఉన్న లోటు నెమ్మదిగా తగ్గుతుందని సంకేతాలున్నాయి. ముఖ్యంగా స్వయం ఉపాధి లేదా వ్యాపారం చేసేవారికి కొత్త క్లయింట్లు పరిచయం అవ్వచ్చు. డిసెంబర్ 4 ఇంట్లో సానుకూల శక్తి పెరగడం. డిసెంబర్ 4న ఈ రాశివారి ఇంట్లో సానుకూల తరంగాలు బలపడ్డాయి. మీరు గమనిస్తారు, ఇంట్లో సాధారణంగా ఉండే ఉద్రిక్తత, కోపం, గందరగోళం తగ్గిపోతుంది. ఇది శాస్త్రీయంగా చెప్పాలి అంటే చంద్రుడి నుంచి వచ్చే శాంతి శక్తి మీ ఇంట్లో ప్రవేశించే సమయం. ఈ రోజున మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు ఒక సర్దుబాటు, ఒక ఆప్యాయత స్పష్టంగా కనిపిస్తుంది. చివరి కొన్ని వారాల్లో వచ్చిన చిన్న చిన్న తగాదాలు లేదా మాటల పరమైన విభేదాలకు ముగింపు రావచ్చు. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్లతో ఉన్న దూరం తగ్గుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు శాంతి. మీ శరీరంలో ఉన్న అలసట తక్కువ అవుతుంది.
ఒక శాంతి వాతావరణం మీ మనసును వ్యాపిస్తుంది. మనసులో ఉన్న ఆందోళన ఆగిపోతుంది. మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఈరోజు ఆలోచించడం స్పష్టంగా ఉంటుంది. ఈరోజు మీకు ఎందుకో ఇంట్లో ఒక వెలుగు వచ్చినట్టు అనిపిస్తుంది. అది మీకు దైవ సంకేతం. ఇది మీ ఇంటి వాతావరణం సవ్యంగా మారుతున్న సూచన. డిసెంబర్ 5 జీవితానికి మలుపు రోజు. డిసెంబర్ 5 ఈ రాశి వారికి చాలా చాలా సాధారణమైన రోజు కాదు. ఇది ఒక మలుపు రోజు. మీరు ఎన్నాళ్ళగా ఎదురు చూస్తున్న ఆ మార్పుకు ఇది ప్రారంభం. అది కెరియర్ మార్పు కావచ్చు, సంబంధంలో మార్పు కావచ్చు, ఆర్థికంగా ఒత్తిడి తగ్గడం కావచ్చు. కానీ మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజున మీరు ఒక కొత్త వ్యక్తిని కలగవచ్చు, లేదా మీ జీవితంలో చాలా ముఖ్యమైన వార్తలు వినొచ్చు. ఇది కేవలం సమాచారమే కాదు, ఇది మీ భవిష్యత్తు దారిని నిర్ణయించే సమాచారం. మీరు ఒక పని గురించి దుమ్ము దులిపి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకునే రోజు కూడా అవుతుంది. మీలో కనిపించే ధైర్యం ఈరోజు చాలా బలంగా ఉంటుంది. మీరు ఇంతకాలం వెనక్కి తగ్గిన పనిని చేయడానికి ఇదే మంచి సమయం. డబ్బు విషయంలో కూడా అనుకోని లాభాలు వచ్చి పడతాయి. నిలిచిపోయినటువంటి డబ్బు రావచ్చు. ఆర్థిక ఒత్తిడి తగ్గే సంకేతం. డిసెంబర్ 5 అనేది మీ జీవితాన్ని మళ్ళీ ఒక పునాది మీద నిలబెట్టే రోజు. కెరియర్ మార్పుకు శుభ సమయం. ఈ రాశి వారికి ఈ సమయం కెరీర్లో పురోగతి సూచించే శుభ సమయం. మీరు గత నెలలో చేసిన కష్టాన్ని ఎవరు గుర్తించినట్టుగా ఉండవచ్చు. కానీ ఈ రోజు నుంచి వచ్చే కొన్ని వారాల్లో ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఈ కాలంలో మీకు వచ్చే అవకాశాలను తక్కువగా అంచనా వేయకండి. ఇవి చిన్న అవకాశాలు కాదు. చిన్నగా కనిపించే అవకాశం కూడా పెద్దగా మారే శక్తి కలిగి ఉంటుంది. పదోన్నతి, బాధ్యతలు, నాయకత్వం, కొత్త ప్రాజెక్టులు మీ దారిలో ఉన్నాయి. ముఖ్యంగా మీరు చేస్తున్న పనిలో మీ ప్రతిభ బయటపడే సమయం ఇది. మీ దగ్గర ఉన్న ఆత్మవిశ్వాసం మీ కెరియర్ని ముందుకు తీసుకెళ్తుంది. ఉద్యోగ మార్పు ఆలోచిస్తున్న వారికి ఇది అత్యంత అనుకూల సమయం. మీరు వెతికే అవకాశం కంటే మీకోసం వచ్చే అవకాశం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం చేసేవారికి ఒక కొత్త ఒప్పందం, కొత్త భాగస్వామ్యం, కొత్త ఆదాయం ప్రారంభం కావచ్చు. కెరియర్ విషయంలో ఇది ఒక విజయకాలం. ఆర్థిక ఫలితాలు, నిలిచిపోయినటువంటి ప్రవాహానికి శుభారంభం. ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా స్థిరపడే కాలం. గత పలు మాసాలుగా డబ్బు విషయాల్లో అనిశ్చితి, ఆకస్మిక ఖర్చులు, ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉండడం దీన్ని వేధించి ఉండవచ్చు. కానీ ఈ దశ ఇప్పుడు ముగియబోతుంది. డిసెంబర్ 2 నుండి 4 వరకు 5 వరకు వచ్చే మీకు ఆర్థిక పరిస్థితికి ప్రకాశవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు పెట్టుబడి చేసిన పనులు ప్రారంభమవుతాయి. నిలిచిపోయిన బాకీలు క్లియర్ అవుతూ ఉంటాయి. డబ్బు ప్రవాహం పెరగడానికి 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయం ప్రారంభం, పాత డబ్బు తిరిగి రావడం, అనుకోని లాభం. మీరు చేసే చిన్న పెట్టుబడి కూడా పెద్ద లాభం ఇవ్వచ్చు. ఈ రాశి వారికి సమయంలో ఆర్థిక శక్తి బలపడుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే డబ్బు సమస్యలు సర్దుబాటు అవ్వడం మొదలవుతుంది. ఇది ఆర్థికంగా కొత్త పునాది వేసే సమయం. ప్రేమ మరియు సంబంధాలు దూరాన్ని తగ్గించే ప్రభావం. ఈ రాశి వారికి ఈ కాలంలో ప్రేమ మరియు సంబంధాలలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. కొన్నిసార్లు మీరు ఎంత ప్రయత్నం చేసినా మీతో ఉన్న వ్యక్తి మీ మనసుని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ నిజమైన భావాలను, మీ ఆలోచనలను, మీ కోరికలను మీరు పంచుకోవాలనుకున్న అవి సరిగ్గా వెల్లడి కాలేవనిపించవచ్చు. ఈ కాలంలో గ్రహగతులు మీ వ్యక్తిగత సంబంధాలపై కూడా ఒక మృదువైన శక్తిని విడుదల చేస్తాయి. మీరు దూరంగా ఉన్న వ్యక్తి, మీ నుంచి దూరమయ్యారని అనుకున్న వ్యక్తి, లేదా మనసులోని కోపం వల్ల మాట్లాడకుండా ఉన్న వ్యక్తి మళ్ళీ మీ జీవితానికి చేరుకోగలరు. మీరు ఎదురు చూసిన సందేశం, కాల్ లేదా సమావేశం ఈ సమయంలో జరగవచ్చు. ముఖ్యంగా మీరు ప్రేమలో ఉన్న వారికి ఒక సంకేతం, ఒక అభిప్రాయం లేదా ఒక అంగీకారం లభిస్తుంది. కొత్తగా సంబంధంలోకి వస్తున్న వారికి ఇది అత్యంత శుభకాలం. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తాడు. అతడి మాటలు మీ గుండెల్లో నమ్మకం నింపుతాయి. ఈ వ్యక్తి మీ జీవితం మార్చే శక్తిని కలిగి ఉంటాడు. దూరంగా ఉన్న వారికి ఇది దగ్గరగా వచ్చే సమయం. సర్దుబాటు, క్షమించడం, పరస్పర గౌరవం ఈ కాలంలో బలపడతాయి. ఈ రాశి వారికి ఈ కాలం ప్రేమను మళ్ళీ వెలిగించే రోజు.
కుటుంబ ప్రశాంతత, ఇంటి వాతావరణంలో కుటుంబంలోని కొన్నిసార్లు ఎదురు పెట్టుకున్న అంచనాలు నిలవేరకపోవడం వలన చిన్న చిన్న సమస్యలు వస్తాయి. మీరు మాట్లాడిన మాటలు మరొకరు వేరేలాగా అర్థం చేసుకోవడం, మీరు ఆశించిన సహకారం అందకపోవడం, మీపై పెట్టుకున్న బాధ్యతలన్నీ కూడా అధికమైపోవడం, ఇవన్నీ ఒక ఒత్తిడిని సృష్టించినట్టు అనిపిస్తాయి. ఈ కాలంలో ఈ రాశి వారి కుటుంబ వాతావరణంలో ఒక మార్పు వస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళలో ఒకరికొకరు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. మాటల్లో గట్టి ధోరణి తగ్గి సాఫ్ట్గా మాట్లాడే స్వభావాలు పెరుగుతాయి. ఇంట్లో పెద్దవాళ్ళు మీ మాటలు వినగలరు, చిన్నవాళ్ళు మీకు దగ్గరగా ఉంటారు. కొన్నాళ్ళుగా ఉన్న అసంతృప్తి కూడా పోతుంది. మీరు కుటుంబాన్ని ఏకం చేసే శక్తి పొందుతారు. ఇది కేవలం శాంతి కాదు, ఇది మీ ఇంట్లో వచ్చే అభివృద్ధికి పునాది. కుటుంబం సపోర్ట్ చేస్తే ఈ రాశివారు చేయలేనిది ఏదీ లేదు. ఈ సమయంలో మీ ఇంట్లో ఒక శుభవార్త వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. ఇంట్లో మాటలు తేడా కాకుండా ప్రేమతో పరిష్కరించే సమయం ఇది. ఆరోగ్యం, మానసిక, శారీరక స్థిరత్వం పెరగడం. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా ఒక మంచి మార్పు కనిపిస్తుంది. గత నెలలో మీరు అనుభవించిన అలసట, ఆందోళన, ఒత్తిడి, మానసిక అస్థిరత, నిద్రలో అంతరాయం వంటి సమస్యలు తగ్గుతాయి. సూర్యుడు మీ రాశికి శక్తిని అందించడం ప్రారంభిస్తున్నాడు. అందువలన మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు ఉదయం లేవగానే బలంగా, చురుకుగా ఉండే అవకాశం ఉంది. మీరు తీసుకునే ఆహారం మీ శరీరానికి స్వీకరించే విధానం కూడా మెరుగుపడుతుంది. మీకు ఇష్టం లేని పనులు చేయడం వల్ల వచ్చిన అలసట, బలహీనత తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉండడం కూడా ఆరోగ్యంలో ఒక ముఖ్యమైన భాగాలు. ఈ కాలంలో మీరు అనవసర ఆలోచనలకి బ్రేక్ వేస్తారు. టెన్షన్ తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది. బాహ్య వాతావరణం కూడా మీపై లాభకరంగా పనిచేస్తుంది. నడక, ధ్యానం, చిన్న వ్యాయామం చేస్తే ఈ కాలంలో చాలా గొప్ప ఫలితం అయితే పొందుతారు. ఈ కాలం మీ ఆరోగ్య శక్తిని పునరుద్ధరించే సమయం. శత్రువులపై విజయం, ప్రతికూల శక్తి తగ్గడం. ఈ రాశి వారి ఎక్కడికి వెళ్ళినా సరే వెలుగు ప్రసరిస్తారు. కానీ ఆ వెలుగు వల్లే కొందరికి అసూయ, కోపం, ద్వేషం పుడుతుంది. మీ వెన్నుపోటు చూసిన వారు, మీ విజయాన్ని చూడలేకపోయిన వారు, మీ ఎదుగుదలను అడ్డుకునేంత వరకు ప్రయత్నించేవారు మీ జీవితంలో ఉండి ఉండవచ్చు. ఈ సమయంలో ఆ శత్రుశక్తులు బలహీనపడతాయి. మీరు చేసిన పనికి, మీరు తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడిన వారు క్రమంగా వీరికి తగ్గుతారు. మీ మీద రూమర్సు, తప్పు అభిప్రాయాలు, అపవాదులు వ్యాప్తి చేసిన వారు కూడా మీ ముందు నిలబడి మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. మీ విజయమే వారికి సమాధానం అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీ పక్షానికే జరుగుతుంది. మీపై ప్రభావం చూపే ప్రతికూల శక్తి క్రమంగా కలుగుతుంది. మీ ధైర్యం పెరుగుతుంది. ఇది దైవశక్తుల రక్షణ. ఈ రాశి వారికి ఈ సమయం శత్రువులపై పూర్తి విజయం అందించే దశ. ఆధ్యాత్మిక శక్తి పెరుగుదల, శివకృప బలం. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తి బాగా పెరుగుతుంది. మీరు అనుకోకుండా ఒక శాంతి, ఒక ధ్యాన స్థితి, ఒక నమ్మకం, ఒక దైవానుభూతి అనుభవిస్తారు. ఇది కేవలం మీ మనస్సు పుట్టిన భావన కాదు, ఇది నిజమైన ఆధ్యాత్మిక శక్తి. మీ జీవితం మారే సమయంలో శివశక్తి మీ వెంటే ఉంటుంది. మీరు వెళ్ళే మార్గం సరిగ్గా ఉండేలాగా దైవం మీ దారిని సరిచేస్తుంది. మీరు చేసిన మంచి పనులకు ప్రతిఫలం ఇస్తుంది. గత నెలలో కోల్పోయిన ధైర్యం తిరిగి వస్తుంది. మీలో ఆత్మబలం పెరుగుతుంది. మీరు ఆలోచించిన పని సాధించగలనే నమ్మకం రావడం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో కొందరికి దేవుడి సంబంధిత స్వప్నాలు రావచ్చు. దేవాలయానికి వెళ్ళాలన్న తపన కూడా వస్తుంది. కొందరికి పూజాచరణలో ఆసక్తి పెరుగుతుంది. ఇవన్నీ కూడా శివుడి కృప.
మీ జీవితంలో కొత్త దారిని చూపడానికి శివశక్తి మీకు సిద్ధం చేస్తుంది. అదృష్ట రంగులు మరియు సంఖ్యలు, శక్తిని పెంచే రహస్యాలు. ఈ రాశి వారికి సమయంలో ఆధ్యాత్మికంగా, మానసికంగా, జీవితపరంగా శక్తిని పెంచే ఒక ప్రత్యేకమైన రంగులు మరియు సంఖ్యలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇది కేవలం రంగులు, సంఖ్యలు మాత్రమే కాదు, ఇది మీ జీవితంలో ఉన్న ఆధ్యాత్మిక తరంగాలను సమతుల్యం చేస్తాయి. కాబట్టి మీకు ఆ శక్తిని ఇస్తాయి. గోల్డ్ రంగు, ఆరెంజ్, వైట్ ఈ రంగులో ధరించే రోజుల్లో వ్యక్తిత్వం మరింత ప్రకాశవంతమవుతుంది. మీరు మాట్లాడే మాటకు బలం పెరుగుతుంది. మీరు ఇచ్చే నిర్ణయాలకు ప్రభావం ఉంటుంది. అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే ఈ రాశిని బలపరిచే ముఖ్య సంఖ్యలు 1, 4, 9. ఈ సంఖ్యలతో మీకు ఒక సహజ కంపనం ఉంటుంది. జీవితంలో మీరు ఎదుర్కొనే పనులలో సంఖ్యలు కనిపిస్తే అది ఒక దైవ సంకేతంగా భావించండి. ఉదాహరణకి మీకు వచ్చే కాల్, మీకు ఇచ్చే టోకెన్ నెంబర్, మీ బిల్, మీ ఇంటిని తేదీలు, మీ ప్రయాణ సమయాలలో ఈ సంఖ్యల ప్రాముఖ్యత ఉంటే అది మీకు అనుకూల శక్తి పెరుగుతుందనే సూచన. అదృష్ట రంగులు మరియు సంఖ్యలు ఎంత చిన్న విషయం అనిపించినా ఇది మీకు వచ్చే అవకాశాలను బలపరిచే ప్రకృతి. ఈ వారం తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయం. ఈ రాశి వారు ఎంత బలమైన వారైనా ఒకప్పుడు నిర్ణయాల ముందు సందిగ్ధతకు లోనవుతారు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, అవకాశాలు, వ్యక్తిగత మార్పులు, ఆర్థిక పరిణామాలు మీకు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని కలిగిస్తాయి. ఈ వారం మీరు తీసుకోవాల్సిన నిర్ణయం మీ జీవితానికి పునాది వేస్తుంది. ఈ నిర్ణయం ఏదైనా కావచ్చు. కొత్త ఉద్యోగం అంగీకరించడం, పాత ఉద్యోగాన్ని వదిలి ముందుకు వెళ్ళడం, అడుగు వేయడం, కొత్త బంధానికి అవకాశం ఇవ్వడం, ఆర్థికంగా ఒక బాధ్యతను తీసుకోవడం, కొత్త ప్రాజెక్టులు, వ్యాపార ఆలోచనలు ప్రారంభించడం. ఈ వారం మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది మీకు సరైనదే అవుతుంది. ఎందుకు అంటే గ్రహగతులు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ లోపల ఉన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ అంతర్చేతన మీకు స్పష్టమైన దిశను సూచిస్తుంది. ఈ వారం తీసుకున్న నిర్ణయం చిన్నదిగా కనిపించినా అది మీ 3 ఏళ్ల భవిష్యత్తును ప్రభావితం చేసేస్తూ స్థాయిలో ఉంటుంది. చేయకూడని పనులు, జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు. ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని పనులను తగ్గించడం చాలా అవసరం. ఎందుకు అంటే మీరు ఎదగడానికి అడ్డంగా నిలబడేది బయట సమస్యలు కాదు, మీ అంతర్గత సందేహాలు, కోపం, తొందరపాటు, చేయకూడని ముఖ్య విషయాలు, అనవసరమైన మాటలు, ఇతరుల గురించి నేరుగా అభిప్రాయాలను చెప్పడం, చిన్న విరోధాన్ని పెద్ద సమస్యగా మార్చడం, పాత విషయాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని మనసు కృంగించుకోవడం. మీరు ఈ కాలంలో అనవసరంగా కోపం పెంచితే మీ శక్తి తగ్గుతుంది, మీ నిర్ణయాల స్పష్టత తగ్గుతుంది, మీ లక్ష్యం నుంచి దృష్టి మళ్ళుతుంది. ఇది ఒక శుభకాలం. ఇందులో మీరు తప్పు నిర్ణయాలు తీసుకుంటే మీ ఎదుగుదలకు స్వల్ప అడ్డంకులు వస్తాయి. కాబట్టి ఈ కాలంలో ప్రశాంతత, సహనం, క్రమశిక్షణ అత్యవసరం. వచ్చే 6 నెలల పెద్ద మార్పు, భవిష్యత్తు మార్గం వెలుగులోకి. ఈ రాశి వారికి వచ్చే 6 నెలలు జీవితాన్ని పునర్నిర్మించే దశ. ఇది సాధారణ మార్పు కాదు, ఇది ఒక పునర్జన్మ లాంటి పరివర్తన. మీరు గత సంవత్సరాల్లో చూసే కష్టాలు, మోసాలు, నష్టాలు, వాపోయిన రోజులు అన్నీ ఈ కాలంలో ఫలితంగా మారుతాయి. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ 6 నెలల్లో అనుభవించగలిగిన ముఖ్యమైన మార్పులు: ఉద్యోగ స్థిరత, నేతృత్వ స్థానంలోకి రావడం, లాభం వల్ల వచ్చే సంబంధం ఏర్పడడం, ఇల్లు, వాహనం వంటి ఆస్తుల కొనుగోలు, వ్యాపారం అభివృద్ధి, జీవితంలోని అరుదైన మానసిక శాంతి, కొత్త బంధాలు, కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు. మీ గతం మీకు ఎంత కఠినంగా ఉంటుందో మీ భవిష్యత్తు అంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది శివుడి ఆశీస్సులతో వచ్చే మార్పు. ఈ రాశి వారికి చివరికి కీలక సందేశం. ఈ రాశివారు ఎంత బలమైన రాశి అయినప్పటికీ గతంలో మీతో జరిగిన కొన్ని సంఘటనలు మీ మనసును బలహీనపరిచి, కొందరు నమ్మిన వారు మోసం చేశారు, కొందరి మాటలు మీ గుండెను గాయపరిచాయి. మీరు ఎంతో కష్టపడి చేసిన పనికి విలువ రాలేదు. కానీ ఇప్పుడు మీ జీవితంలో నిజమైన పరివర్తన సమయం వచ్చి శివుడు మీకు ఒక సందేశం పంపిస్తున్నాడు. మీ బాధ ముగుస్తుంది, మీ ప్రయాణం కొత్త దిశలోకి వెళ్తుంది, మీ మనసులో ఉన్న భయం కరిగిపోతుంది, మీ శక్తి పునరుద్ధరించబడుతుంది, మీ పేరు ప్రతిష్టలు పెరుగుతుంది. మీ జీవితంలో శుభవార్త అతి సమీపంలో. ఈ సమయంలోనే మీరు చేయాల్సిన ఒక్క పని,
ముందుకు అడుగు వేయడం, మీ శక్తిని నమ్మడం, మీ నిర్ణయాన్ని నిలబెట్టుకోవడం, ఇదే మీ జీవితాన్ని మార్చే దశ. ఈ రాశివారు, ఈరోజు మీరు విన్నది కేవలం రాశి ఫలం కాదు, మీ హృదయానికి, మీ ఆత్మకు, మీ భవిష్యత్తుకు శివుడు పంపిన ఒక దివ్య సందేశం. మీరు ఎంత కష్టపడ్డారో దేవుడు తెలుసు. మీరు ఎవరికి చెప్పని బాధను కూడా దేవుడు వింటాడు. మీరు రాత్రులు నిద్రపోకుండా ఆలోచించినవి, ప్రతి ప్రార్థన, ప్రతి కన్నీరు, ప్రతి కోరిక ఈ డిసెంబర్ రోజుల ద్వారా నెరవేరబోతున్నాయి. జ్యోతిష్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు. గ్రహాలు ఎప్పుడు కూడా మోసం చేయవు. దైవం ఎప్పుడు ఆలస్యమే తప్ప ఎప్పుడు మర్చిపోవడం జరగదు. మీ ఇంట్లో మేల్కొన్న ఆసక్తి మీ జీవితాన్ని ప్రకాశించే శక్తిగా మారబోతుంది. ఎస్ అనే వ్యక్తి మీ దారిలోకి రావడం ఒక అదృచ్ఛిక పరిచయం కాదు, అది ఒక సంకేతం. మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి చెప్పే మాట మీ జీవితానికి కొత్త దారిని చూపించే మార్గదర్శనం. ఈ 4 రోజులు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఈ రోజు నుంచి వచ్చే 6 నెలలు మీరు వెనక్కి తిరిగి చూసే సమయం. ఎందుకు అంటే మీరు నేడు ఎక్కడ ఉన్నాడు, 6 నెలల తర్వాత మీరు పూర్తిగా వేరే వ్యక్తిగా మారిపోతారు. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఈ రాశి వ్యక్తికి శివుడు ఆశీర్వాదం తప్పక కురిపిస్తాడు. ఈ రాశికి ఇది పునర్జన్మ కాదు, మీ అదృష్టం మేలుకొనే సమయం. మీ జీవితంలో శుభ సందేశాలు వరుసగా వచ్చి శుభపర్వం. జీవితం మీకు పరీక్ష ఇచ్చింది, ఇప్పుడు ఫలితం ఇవ్వబోతుంది. మీరు కూరలేదని, తనదించలేదని, ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా నిలబడ్డారని దైవం మీకు ఇప్పుడు బహుమతిగా విజయాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీ జీవితానికి మార్గదర్శకంగా మారితే ఇదే నా ఆనందం. మళ్ళీ కలుద్దాం. దేవుడు మీకు అంతులేని శాంతి, ధైర్యం, సంపద, విజయాన్ని ప్రసాదించాలి. ఇప్పుడు ఈ మాటలు ముగించే ముందు శివుడి దయని పిలిచే పవిత్ర మంత్రం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.